సరే ఈ భూసేకరణ భూ సమీకరణ సంబంధించి ఉండవల్లి పెనుమాక రైతులు గత కొద్ది రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అంటే మా గ్రామాన్ని మినహాయించండి, మా ప్రాంతంలో ఎలాంటి ప్రాజెక్టులు లేదు కనుక మేము కొండవీటి వాగుకి సీడ్ యాక్సెస్ రోడ్డుకి సహకరిస్తాము, మిగతా ప్రాజెక్ట్ లేదు కనుక మా భూమిని వదిలేయని చెప్తాని అన్ని పార్టీలను కలుస్తున్నాము, అదే ప్రాసెస్లో జగన్ కలిసామని చెప్తారు. ఉండవల్లి ఏం చెప్తారు? ఉండవల్లి అడగటం కొద్దిగా సమంజసంగా ఉండదు, కానీ పెనమాకాళ్ళు అడగడం సమంజసంగా ఉండదండి. ఎందుకంటే పెనమాకాళ్ళకి లోకడే కొండవీటి వాగు వస్తే రొమ్ము లోతు నీళ్లు ఉండేవి. వాళ్ళ పొలం ఎర్రబాలెం కానీ పెనమాక కానీ అటు నవలూరు కానీ ఇవన్నీ ఇంత లోతు నీళ్లు ఉండేవి. మరి అది ఉండవల్లి వాళ్ళు అంటే వాళ్ళకి అటు సిటీ దగ్గర మంగళగిరి దగ్గర, ఇటు విజయవాడ దగ్గర వాళ్ళు అడుగుతున్నారంటే వాళ్ళకి అడిగే నైతిక హక్కు ఉంది. వాళ్ళు ఎవరిని అడుగుతారు? సీఎం గారిని అడుగుతారు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నారు మనకు అనవసరం కదా మధ్యలో. మరి దానికి ఏం చెప్పాడు కరకట్ట కమలాసన్ గారు? ఏం చెప్పాడు? ఆ రోజు ఇవ్వద్దు, మీరు భూములు ఇవ్వకండి, మేము వస్తే మీకు 1600 ఇస్తాం, 1800 ఇస్తాం, ఈ పాడిస్తాం, పచ్చిబదలు ఇస్తాం అని చెప్పి రైతుల్ని మభ్య పెట్టారు. తర్వాత మీరు వచ్చిన తర్వాత కౌళ్ళే ఇవ్వలేదు. మీరు అది చేసిన అంతేగా. పెనమాకాళ్ళు అడిగే దాంట్లో సమంజసం లేదండి. ఇప్పుడు ఉండవల్లి వాళ్ళు అడిగాడంటే వాళ్ళకు ఉంటది, ఇటు మంగళగిరి, ఇటు తాడేపల్లి, విజయవాడ 3 టౌన్లు దగ్గరలో ఉన్నాయి. వాళ్ళకి కొద్దిగా ఇలువ కలిగి భూములుగా అయ్యి ఉండొచ్చు. వాళ్ళు అడుగుతారు, సీఎంని అడుగుతారు, లేదా నారాయణ అడుగుతారు. నీకు నాకు సంబంధం లేదు కదా. ఉండవల్లి మధ్యలో నువ్వు ప్రతిపక్ష హోదా కూడా లేదు. అసలు ఎందుకు మాట్లాడుతావు అన్నా ఇవన్నీ? ఎవరిన పెట్టించి మాట్లాడతావు నువ్వు? నీ పాలేగాళ్ళ పెట్టించి, పాలేగాళ్ళ తోలు ఎందుకు నీకు? నువ్వు నైతికంగా మాట్లాడు. కడుతున్నారు, కట్టుబడి జరుగుతుంది, నువ్వే ఆపలేవు. నువ్వు 5 సంవత్సరాల్లో నువ్వు చేసింది ఏదైనా సరే ఒకటైనా సాధించగలిగావా? నువ్వు కోర్టులకు ఎక్కావు, పెద్ద పెద్ద లాయర్లు పెట్టావు, మా డబ్బు అంతా తీసుకెళ్ళి, రైతుల డబ్బు అంతా తీసుకెళ్ళి లాయర్లకు అప్పచెప్పావు. ఒక దాంట్లో గెలిచావా నువ్వు? ఒక దాంట్లో చేయగలిగావు నువ్వు? సెంటు భూములు ఇచ్చావు. నీ మాట ఏమైనా పారిందా? నీకు ఒక్క మాట పారలేదు. పైపెచ్చు రెండోది ఏం జరిగింది? నీకు 151 సీట్లలో వచ్చి 11 సీట్లలో పడ్డావు. అసలు ఈ సింగిల్ డిజిట్ వచ్చింది అనుకున్నా నేను. ఇంకా నీకు ఎట్ట వచ్చింది? రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అంట ఆ 11 సీట్లు ఇచ్చారు నీకు. లేకపోతే నీకు అవి కూడా రావు. గుర్తుపెట్టుకో, నీ వల్ల ఏమి కాదు, నువ్వేమి చేయి మాకు. సార్ ఇప్పుడు ఎందుకని ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారం వచ్చేది మనమే, మీకు న్యాయ సహాయం చేస్తాము, మీరు అధైర్యపడపాకండి, నేను ఉన్నానని చెప్పి భరోసా ఇస్తారు. ఉన్నటువంటి స్థానికమైనటువంటి ఎమ్మెల్యే ఉన్నారు, మంత్రి నారా లోకేష్ గారు ఉన్నారు. ఉండవల్లి పెనుమాక సంబంధించి కూడా మంగళగిరి కాన్స్టిట్యున్సీ. అదే తాడేపల్లిలోనే చంద్రబాబు గారు ఉన్నారు. చంద్రబాబు గారు మా గ్రామస్తులకి మాకు పర్మిషన్ కలవడానికి అవకాశం ఉంటుందని చెప్తారు. అది దీనిలో ఎంత వాస్తవం అంటారు? చంద్రబాబు గారు తాడేపల్లిలో లేరు, ఉండవల్లిలో ఉన్నారు. ఉండవల్లిలో ఉన్నారు. అంటే మా నియోజకవర్గం నారా లోకేష్ గారే మంగళగిరి నియోజకవర్గం. అయినా తాడేపల్లి ఉండవల్లి కూడా తాడేపల్లి పెనుమాక కూడా మంగళగిరి కాన్స్టిట్యున్సీ. అసలు వాళ్ళ ప్రస్తావన మనకు అనవసరం అండి. చంద్రబాబు గారు ఎక్కడ ఉన్నారు, లోకేష్ గారు ఏ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అనేది కూడా మనకు అనవసరం. వాళ్ళు వర్క్ చేస్తున్నారా చేయట్లేదా అది గమనించాలి మనం వెనక. అంటే అక్కడ పెనుమాక ఉండవల్లి రైతుల ఆరోపణ ఏంటంటే మా ఎమ్మెల్యే గారి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేది ఒక వాదన. నిజంగా రైతులకి ఏదైనా సమస్య ఉంటే చంద్రబాబు గారు మాట వినే పరిస్థితి ఉందా? మీ సమస్య ఏంటి అనేది అడిగే పరిస్థితి ఉందా? నిజంగా వాస్తవం అంటే ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా లోకేష్ గారు మాత్రం కంపల్సరీగా వింటారండి. ఆయన దగ్గర పోవటం మన తప్పే. మనం వెళ్ళి ఇది అని చెప్పి వాళ్ళ మంగళగిరి నియోజకవర్గంలో ఆయన్ని బ్రహ్మరథం పడుతున్నారు లోకేష్ గారిని. ఆయన మాత్రం వినకపోవటం అంటూ ఉండదు. పోయి మన బాధలు చెప్పుకుంటే వింటాడు. ఒకసారి కాదు ఒకసారి వింటాడు. దాన్ని ఎట్ట సాల్వ్ చేయాలనేది ఆలోచిస్తాడు. ఆయన ఒక పద్ధతి అయినోడేనో లోకేష్ బాబు. అది మాత్రం గమనించాలి మన రైతులు మొత్తం. అంతే, మన బాధలు చెప్పుకోండి, తప్పే ఉంది. నిన్నగా మన ధర్నా చేశారు. యామారెడ్డి గారు ఏదో చెప్పాడు ఆయన ఇష్టం వచ్చినట్టు. మరి ఆయన రాజకీయ నాయకుడు, ఆయన మండల ప్రెసిడెంట్ చేశాడు, ఆయన ఎంపీటీసీ చేశాడు నాలాగనే. మరి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మరి దానికి మనం ఏం చేస్తాం? వాక్శుద్ధి ఆయనకు ఉంది కాబట్టి మాట్లాడుకునేమని ఊరుకున్నాం, అంతేనా? ఆయన దేంట్లో లేడు కదా. ఇప్పుడు అట్నే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, తల్లి చెల్లిని బజార్కి వేసాడు. మరి ఇలా ఆయన మాట్లాడేది ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా లేదు. అడుక్కుంటున్నావు ప్రతిపక్ష హోదా కావాలని నువ్వు. మరి 2099లో మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా లేదు. మీ నాన్న ఆ రోజు ఏమన్నా అడిగాడా? 26 సీట్లు పరిమితం అయింది ఆ రోజు. మీ నాన్న పోయి ఏమన్నా అడిగాడు? రాజశేఖర రెడ్డి గారు వందతనంగా ఉన్నాడు, వందతనంగానే ప్రవర్తించాడు. మరి నీ దగ్గర ఆ వందతనం లేదు. నువ్వు ఒక పేగ్గాడివి, పేకు మాటలు మాట్లాడుతున్నావు, అన్ని అసత్యాలు మాట్లాడతావు. సత్యం అనేది ఒకటి కూడా మరి నీ నోటెమ్మట రాదు. అది ఎందుకైనా మాకైతే తెలియదు. అది నీ నైజానికే వదిలేసావు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పండి. ఏదన్నా వర్షం పడితే పదే డిజిటల్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఒకటి అవుతూ ఉంటుంది. అమరావతి మునిగిపోయింది, పడవలు వేసుకుని వెళ్తున్నారు, మునిగిపోయింది, ఇది ఆరటానికి ఇది అవ్వడానికే 3 నెలలు పడద్దు అంటారు. నిజంగా బయట జరిగే ప్రచారానికి వాస్తవానికి నేను ఏం చెప్తారు మీరు? మాకు ఇవ్వాలి కదండి.
మా గతంలో కూడా నాకు 69 సంవత్సరాలండి. ఈ 69 సంవత్సరాలు మాకు ఒకవేళ వరద వచ్చినా ఏది పాలవాగు పాలవాగు, మరి కొండవీటి వాగు. కొండవీటి వాగు ఈ ఒకవేళ వరద ముంపు ప్రాంతం వచ్చినా 4 రోజులు 3 రోజులు ఉంటాయండి. తర్వాత నీళ్లు ఉండవు. మాది బ్రహ్మాండంగా ఆరిపోయింది. మాది మెరక ప్రాంతం. అది తెలుసుకోవాలి, పెద్దలు తెలుసుకోవాలి. పిల్లలు మాట్లాడారంటే ఇప్పుడు లోకేష్ మాట్లాడినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా మరి పేరు నాని మాట్లాడినా పేరు నాని తెలుసుకోవాలి, వయసులో పెద్దోడు ఆయన. మరి కొడాల నాని ఇప్పుడు పేరు కృష్ణమూర్తి గారు ఉన్నాడు, ఆయన మాట్లాడారనిట మాట్లాడాడు. ఆయన ఎప్పుడన్నా ఆంధ్ర రాష్ట్రంలో ఆయన చాలా పదవులు చేశాడు, మాజీ మంత్రి. మరి ఆయన కడుపుని చెడబుట్టాడు ఈ పేరు నాని. ఇప్పుడు ఆ రోజు మరి ఆయన గమనించుకోవాలిగా. ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మిస్సెస్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తుంటే ఏమయ్యా లేడీస్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళబాకండి అన్నాడు. ఇబ్బంది ఆ పెట్టారు. నైతిక విలువైన తెలుసుకో నువ్వు ఇలా పేరు నాని. నువ్వేదో మాట్లాడదు కాదు, వాళ్ళు ఎన్నిపోటు వీళ్ళు ఎన్నిపోటు అంటే మీరు పొడిచింది కాంగ్రెస్ పార్టీని ఎన్నిపోటు కదా మీరు. జగన్మోహన్ రెడ్డి పొడిచినా, పేరు నాని పొడిచినా, బొత్స సత్యనారాయణ పొడిచినా, ధర్మాన ప్రసాద్ పొడిచినా, మీరందరూ పొడిచింది ఎవరినే? కాంగ్రెస్ పార్టీని ఎన్నిపోటు పడవలేదా? మరి చివరిలో ఉమ్మడి రాష్ట్రానికి మరి ఆయన ముఖ్యమంత్రి చేశాడుగా, ఆయన కూడా ఏరే దాంట్లో పోయాడు ఎన్నిపోటు పొడిచి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నైతికంగా విలువలు గల పార్టీ, అది దాన్నే మీరు ఎన్నిపోటు పొడిచి వచ్చారు. ఇంకా మీకంటే ఎన్నిపోటు వాళ్ళు ఎవరు లేరు. ఓకే, నా క్వశ్చన్ మీరు ఏదో డైవర్ట్ అయినది. ప్రతిసారి ఏదైనా వర్షం పడినప్పుడల్లా ముంపుకు గురైంది, మునిగిపోతుందని ఫోటోలు వీడియోలు బయటకు ట్రోల్ చేస్తున్నారు. మీరు దాదాపు ఇప్పుడు మీకు 60 సంవత్సరాలు అంటున్నారు. 69 నిజంగా ఈ పరిస్థితి ఉందంటారా, లేదంటే కావాలని చెప్పి కొన్ని ప్రచారం చేస్తారు? నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా కదండి, వాళ్ళు అన్ని పేక్ వ్యవహారాలండి. వైసీపీ చేసే మొత్తం పేక్ వ్యవహారాలు, పేక్ మాటలు, పేక్ కథలు. అంతేగాని మాకు ముంపు ప్రాంతం అనేది లేదండి. మాకు అసలు నీళ్లు నిలవ ఉండదు. అటు నుంచి వస్తాయి, ఇటు నుంచి వెళ్ళిపోతాయి. 2 రోజులు. అసలు మా రాజధాని మునగదండి. ఏ రాజధాని మునగదండి? ఇప్పుడు నిన్న కార్లు మోటార్ సైకిల్ కొట్టుకుపోలేదా తెలంగాణలో? హైదరాబాద్ కొట్టుకుపోయినా పావు గంట వర్షానికి. మరి ముంబై మునగలేదా? ఎక్కడ మునగదు? మా రాజధానిలో నీళ్లు ఉండవు, ఒక చుక్క కూడా ఉండవు. సార్, ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అమరావతికి ఎలా సహాయం ఉంది? ఒకవేళ రేపొద్దున ఏదన్నా ప్రభుత్వాలు మారి ఆగిపోతే మన అమరావతి పరిస్థితి ఏంటి? అమరావతి చట్టబద్ధ అయింది కదండి. నిర్మాణ పనులు ఎందుకు ఆగవు? గ్యారంటీ చేస్తారు నిర్మాణ పనులు. ఈ 3 సంవత్సరాల్లో నిర్మాణ పనులు మొత్తం వాళ్ళ గవర్నమెంట్ పనుల వరకు పూర్తి అయిపోతాయండి. ప్రైవేట్ కొద్దిగా ఆగితే ఆగాలి, దానికి ఎవరు కాదను. అవి మాత్రం ఖచ్చితంగా అయిపోతాయి. నరేంద్ర మోడీ గారు కూడా సానుకూలతగా ఉన్నాడు ఆంధ్ర రాష్ట్రానికి. అప్పుడు విభజన హామీలు మొత్తం కూడా ఆయన కొన్ని సరి చేస్తున్నాడు, ఇంకా సరి చేస్తాడు ఆయన. అంతవరకు గ్యారంటీగా ఉంది. ఎందుకంటే వాళ్ళది ఎన్డీఏ గవర్నమెంట్ కదా. దానికి కూడా నేనేమి కాంగ్రెస్ వాదిగా ఏం మాట్లాడతలేదు. అందరికీ మాకు మాత్రం చేస్తున్నాడు రాజధానికి. ఆయన ఉన్న సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తున్నాడు. సార్, మీకు ఇచ్చిన ప్లాట్లు, రెగ్నబుల్ ప్లాట్లు ఏదైతే ఉన్నాయో, ప్లాట్లో వాయిస్ గెలవలకి, పరపతి గెలవలకి ముందు వచ్చినాయి, రోడ్డు పక్క వచ్చినాయి, తూర్పు ఫేస్ పర్మిట్ వచ్చినాయి. నాలాంటి అమాయకులు